వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు చిత్తూరు జిల్లా పలమనేరులో జరగనుంది. ఉదయం 11:30 మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజద్ బాషా, గుమ్మనూరు జయరాం, కె నారాయణస్వామి, వైఎస్ఆర్సీపీ నాయకులు దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. అనంతరం స్థానిక సీఎస్ఐ చర్చి ఎదురుగా బహిరంగ సభ జరగనుంది. ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర అప్రతిహతంగా సాగుతూ వస్తోంది. ఎటు చూసినా జై జగన్ నినాదాలతో మారుమోగుతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కనుమరుగు కావటం ఖాయమంటున్నారు చిత్తూరు జిల్లా పలమనేరు వైఎస్ఆర్సీపీ నేతలు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసిన ఏకైక సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం దక్కిందా అని ప్రశ్నిస్తున్న పలమనేరు వైఎస్ఆర్సీపీ నేతలతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్నాం. ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు లక్ష్యంగా ప్రజలకు వివరించడానికి, ఆ వర్గాలకు సంబంధించిన వాళ్లకు వివరించడానికి బస్సు యాత్ర పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రస్తుతం మనం పలమనేరులోనే ఉన్నాం. ఇక్కడ మరి కాసేపట్లో సదస్సు ప్రారంభమవుతుంది. ఇక్కడ వివిధ వర్గాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు నేతలతో మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతం ఎవరైతే ఈ అధ్యక్షుడు ఉన్నారో ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడతో పాటు అలాగే చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టడం జరుగుతుంది, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అన్ని కులాల వారు ఈరోజు క్యాబినెట్లో కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పదవులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నీకు గ్రామ స్థాయి సర్పంచుల దగ్గర నుంచి తీసుకుంటే ఈరోజు రాష్ట్ర మంత్రుల వరకు కూడా సామాజిక న్యాయం కల్పించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పలమనేరు నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. బలహీన వర్గాలకు మేమే మేలు చేశామని టీడీపీ అంటుంది. వాళ్ళు చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకుంటారు, కాకుంటే ప్రజలు కళ్ళతో ఈరోజు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఒక ముస్లిం మైనారిటీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి ఏమైనా దక్కిందా? ఇంతవరకు లేదు. ఈరోజు మనకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వారందరూ కూడా ఉన్నారు. గతంలో మీరు చూసుకుంటే గతంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం ఈరోజు ఉన్నటువంటి సామాజిక న్యాయం చూస్తే మనకు తెలుస్తుంది. మరోవైపు ఎంపీ రెడ్డప్ప గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్. ఎలా రెస్పాన్స్ వస్తుంది, ఏమంటారు? ఏ మంచి కార్యక్రమం చేపట్టినా దానికి వ్యతిరేకంగా ఇంకా తనకు దత్తపుత్రుని వెంటనే పెట్టుకునేసి ప్రతిరోజు అవాకులు చవాకులు తనకు సంబంధించిన పేపర్లు అయితేనేమి, మీడియానైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. కానీ ఒక్కటే చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేస్తాడు. చంద్రబాబును గట్టిగా ఓడిస్తారు. రేపు సంవత్సరం నుండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కనుమరుగైపోతుంది. చంద్రబాబు కూడా బికారై పిచ్చివాళ్లాగా తిరిగి కోసం తప్పితే అతనికి రాజకీయ లక్షణాలు కూడా లేవు. ఎందుకంటే సామాన్యుని చూసి ఓర్చుకునే, మంచిని చూసి ఓర్చుకునే భావం చంద్రబాబుకి ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ జిల్లాలో ఆయన వచ్చినప్పటి నుండి మనమందరూ కూడా సిగ్గుపడాల్సి వస్తుంది. రాష్ట్రంలో మీద చంద్రబాబు చేసింది ఏమీ లేదు. బడుగు బలహీన వర్గాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో మేలు చేశాడు కాబట్టే ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నారనేసి ఎంపీ రెడ్డప్ప గారితో పాటు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, పలమనేరు నుంచి.